అమ్మాయి మాట్లాడడానికి చెప్తాను ఇప్పుడే వెళ్తాను. మాట్లాడుకుని చెప్తాను నేను ఇవ్వలేను కదా. నేను మీరెవరో నేను అంతే. నాకు అవసరం సార్ ఈ స్కూల్లో కలపాలనుకుంటున్నారు సార్. దీనికి దానికి పక్క పక్కనే కదా సింపుల్ గా తీసి పడేస్తాను. టైల్స్ అంతా ఇక్కడ కట్టుకుందా సార్. ఇప్పుడే చెప్పాను కూడా ఎలా ఉందంటే సార్ మాకు తెలియకుండా పెయింట్ చేయించుకున్న చాలా మంది ఇప్పుడు టీచర్స్ కూడా లేరు. ఎగ్జిబిషన్స్ వస్తే వచ్చిన పేరెంట్స్ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక్క పేరెంట్ వాళ్ళు రోడ్డు మీద టీచర్స్ మొత్తం పిల్లలంతా రోడ్డు మీద ఉన్నారు. ఒక్క టీచర్ కూడా స్కూల్లో లేరు. స్కూల్ గవర్నమెంట్ ఎప్పుడు గత 40-50 ఉన్నాయి. ఇప్పుడు అవి పూర్తి టీచర్లు లేకుండా పిల్లలు లోపల పెట్టి గవర్నమెంట్ అమ్మఒడిలో ఎందుకని ఇవ్వండి మాకు. అమ్మఒడి 30,000 దేనికేయాలి? ప్రైవేట్ స్కూల్లో చదివి చదువుకుంటాము. గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేసేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ టీచర్స్ కూడా ఎవరు లేరు. తీసుకున్న వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ప్రతి స్కూల్ 10 పిల్లలు చదివిస్తున్నారు. ఎన్ని చదివిస్తారు ఇప్పుడు ఇక్కడ? స్కూల్ పోయడానికి ఇక్కడ స్కూల్ పూర్తి చూడడానికి ట్రాన్స్ఫర్ లేకుండా ట్రాన్స్ఫర్ పెట్టించారు. కొత్త టీచర్ చేయకుండా ట్రాన్స్ఫర్ ఎలా పెట్టారంటే టీచర్స్ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు? స్కూల్లో ఎవరు చూస్తారు? స్కూల్లో ఎవరు లేకపోతే కదా గవర్నమెంట్ తీసుకొచ్చిన పిల్లలు తీసుకోండి. పేరెంట్స్ గారు అందరూ తీసుకోండి. రోజు కట్టకాలం స్కూల్ 50 సంవత్సరాలు పట్టింది. దాన్ని మూసేస్తామని చెప్పి గవర్నమెంట్ అందులో ఉన్న కొంతమంది పిల్లల్ని 3, 4, 5 క్లాస్ పిల్లల్ని పక్క స్కూల్కి పంపించి 1, 2 క్లాస్ పిల్లలు దాంట్లో ఉంచారు. చేయడానికి కూడా ఎవరు లేరు. టీచర్లు కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించారు. అక్కడ టీచర్స్ కూడా ఎవరు లేరు. అక్కడ ఉన్న టీచర్లే అక్కడే ఉంచాలా? అడ్మిషన్లు అన్ని స్టార్ట్ చేయాలా? 1 నుండి 5వ క్లాస్ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా స్కూల్లోనే ఉండాలి. కోసం ఎవరైనా అడ్మిషన్స్ కోసం వస్తారు. అక్కడ గవర్నమెంట్ నుంచి 3, 4, 5 పక్క స్కూల్లో కలిపేస్తామంటున్నారు. 2 కోసం ఎవరైనా అడ్మిషన్స్ కోసం వస్తారు. ఇదంతా డ్రామా చేస్తారు.